నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి టీవీ. ప్రత్యేకంగా ఈరోజు ప్రధాన అంశాలు చూద్దాము. జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు, 2 రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం, సాంకేతిక నిపుణులు ఐఏఎస్లకు స్థానం, టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం, ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాలు. సో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీట్ అయ్యారు సిఆర్ పాటిల్ అధ్యక్షతన. సో తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ నిర్ణయం ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు మరో 3 అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది. ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి 10 ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. తెలంగాణ ఏపీ సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు, అట్ ద సేమ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. నీటి వాటాలపై వార్ సంవాదాలు, జల వివాదాలపై ఢిల్లీలో 2 రాష్ట్రాల సీఎంల భేటీ, మాకు కావాల్సిన నీళ్లు కేటాయించండి అన్న రేవంత్, భిన్నాభిప్రాయాల అంశాలపై కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి జ్ఞాపకం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. సో మనం నెక్స్ట్ న్యూస్ చూస్తే, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ, సీఎంల సమావేశంలో బంకచర్ల ప్రతిపాదన రాలేదు, ఈ భేటీ విఫలమైతే బాగుందని కొందరు ఎదురు చూశారు, అధికారాన్ని కోల్పోయిన దుఃఖం వారికి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత, నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయనేమన్నాడు అసలు బంకచర్ల రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, ప్రజలు వాళ్ళకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా నదీ జలాల వివాదాలను పరిష్కరించలేదు. ఈరోజు జరిగిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో 4 అంశాల పరిష్కారం లభించింది, మిగతా సమస్యల పరిష్కారానికి దారి లభించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశం ఎలాగైనా చెడిపోతే బాగుండు అని ఎవరిని ఉద్దేశించి, బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ సమావేశం ఎలాగైనా చెడిపోతే బాగుండు, వీళ్ళు గొడవ పడితే బాగుండు, దాంతో మాకు రాజకీయంగా లాభం జరుగుతుందని కొందరు ఎదురు చూస్తారని వ్యాఖ్యానించారు. వాళ్ళని ఏం చేస్తాం చూసి జాలి పడతాం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం, అధికారం పోయిన దుఃఖంలో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంటే వీళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ విషయం మనం చూస్తే, ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి బంకచర్ల. ఆ ముచ్చట రాలేదని సీఎం న్యూస్ మనం చూస్తే, ఢిల్లీ భేటీలో ఎజెండాలో మొదటి అంశమే గోదావరి బంకచర్ల. ఆ ముచ్చటే రాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు, మాజీ మంత్రి హరీష్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి మాజీ. సో తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిపిన భేటీలో మొదటి అంశమే గోదావరి బంకచర్ల. అసలు బంకచర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపాలని ముచ్చట రాదని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు మాత్రం బంకచర్లపై చర్చించామని, పరిష్కారం కోసం కమిటీ వేశామని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి అవస్థలు మాట్లాడొచ్చా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని, ఏపీకి చంద్రబాబు గురుదక్షిణ చెల్లించింది కాదు, అబద్ధాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి. ఆయన అంశాలు రాలేదంటాడు, ఈయనేమో వచ్చింది మాట్లాడారు, నిమ్మల రామనాయుడు ఆల్రెడీ మేము బ్రీఫ్ చేసామంటారు. మరి ఎవరు మాట నమ్మాలా? సో నెక్స్ట్ వార్తగా మనం చూస్తే, భూమిలోకి ఇంకే వర్షపు నీరు 15%. సో రాష్ట్రంలో 30 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన భూగర్భ జలాల వినియోగం ఇలాగ కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవన్న ఎన్జీఆర్ఐ. సో వాతావరణ ఋతుపవనాల గమనంలో వచ్చిన మార్పులు ఉపరితల భూగర్భ జలాల తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సరైన వర్షాలు లేక భూమిలోకి నీరు ఇంకకపోగా, మరోవైపు మరింత ఎక్కువగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ముఖ్యంగా వాన నీటి నిల్వ సామర్థ్యం పరిమితంగా ఉంటే తెలంగాణలోని కఠినమైన రాతి భూభాగాల ప్రాంతంలో భూగర్భ జలాల తోడివేత ముప్పు మరి ఎక్కువగా ఉందని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ పరిశోధకులు గుర్తించారు. సో వాడకం ఎక్కువ అవుతుంది కాబట్టి తగ్గుతుంది. నెక్స్ట్ వార్తగా మనం చూస్తే, సాగు వృద్ధికి ధనధాన్య కృషి, వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్ల అమలు, 36 పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం, దీనికి 24,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు. దేశంలోని వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అమలు చేయాలని నిర్ణయించింది. ధనధాన్య కృషి యోజన
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసింది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేయాలని, వాటి కింద ఏటా ఖర్చు చేసి 24,000 కోట్లను ఈ పథకాన్ని కేటాయిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ వార్త చూస్తే 566 జెడ్పీటీసీలు, 5,783 ఎంపీటీసీ స్థానాలు వాళ్ళు ఖరారు చేసేశారు. ఇవన్నీ ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో 12,778 పంచాయతీలు, 112,694 వార్డులు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు 2019తో పోలిస్తే తగ్గుదల. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ స్థానాలు, అలాగే 5,773 ఎంపీటీసీ స్థానాలు, 12,778 గ్రామ పంచాయతీలు, 112,694 వార్డు మెంబర్లు ఉన్నాయని వెల్లడించింది. సో అలాగే నేను చూసాము, చెంచల్గూడ జైలుకు మురళీధరరావు అవినీతి చిట్టాపై కొనసాగుతున్న దర్యాప్తు. అసలు మామూలుగా అవినీతి చేయలేదు ఆయన. తర్వాత ఫలితం ఇచ్చిన నమూనా సీట్ల కేటాయింపు, విభాషను మార్చుకున్న 47% విద్యార్థులు, ఇది ఎంసెట్, దాన్ని ఎఫ్సెట్ అంటున్నారు. చిన్నారులకు ఉదయం పాలు, ఉప్మా, అంగన్వాడీ కేంద్రాల అమలుకు శిశు సంక్షేమ శాఖ ప్రణాళిక. సిరియాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్, రక్షణ శాఖ అధ్యక్ష కార్యాలయాల సమీపంలో బాంబుల వర్షం, ఇప్పటిదాకా 250 మంది మృతి. కొంచెం చూసుకోవాలి మరి. అది మోసపోయిన మౌనమే. నెక్స్ట్ వార్త చూస్తే మోసపోయిన మౌనమే. కోట్ల దోపిడీ జరిగిన సహకరించని విద్యా సంస్థలు, నిస్సహాయంగా దర్యాప్తు అధికారులు. నేరగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నా భారీగా మోసపోయినట్లు తెలిసినా కొన్ని సంస్థలు దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. మరోవైపు ఇది నేరగాళ్లు మరిన్ని దోపిడీలకు పాల్పడేందుకు ఆస్కారం ఇస్తుంది. దోపిడీకి గురయ్యామని తెలిసినా నేరగాళ్లు పట్టుకోవడానికి ఆ సంస్థలు సహకరించకపోవడంతో దర్యాప్తుకు ముందుకు సాగడం లేదు. సో ఈ రోజు ప్రధాన అంశాలు. ఇది సంగతికి మనం వెళ్తే, హలో టేకాఫ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటానని గలాట చేస్తున్నారు సార్. ఓకే, కాక్పిట్లో చొరబడేందుకు 2 మహిళల యత్నం, దించివేత. ఇది ఈరోజు వార్తలు.